శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో వాలాల చేతులు పడి మోసపోతున్న భక్తులకు స్వాంతన చేకూరేలా ఎస్ఎస్టీ టోకెన్ల జారీ కౌంటర్లను మార్పు చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కౌంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజీ విభాగానికి టీటీడీ ఇటీవలే అనుమతి కోరుతూ లేఖ రాసింది. దీనిపై స్పందించిన పురాతత్వ శాఖ టీటీడీకి అనుమతిని ఇచ్చింది. దీంతో ఇక్కడ కౌంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. భక్తులకి ఎస్డి టోకన్లు అక్కడ దాదాపు రోజుకి 5,000 మందికి భక్తులకి అక్కడ టోకన్లు అయితే జారీ చేస్తారు. అయితే దాదాపు 15,000 నుంచి 25,000 మంది భక్తులు శ్రీవారి మెట్ల మార్గం కూడా సరే తిరుమలకు పయనమవుతారు. అయితే ఈ క్రమంలోనే ఆటో వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకున్నారు. తిరుపతిలో బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ ప్రాంతంలో దిగిన భక్తుల్ని అయితే మోసపూట మాటల ద్వారా తాము అక్కడ అయితే శ్రీవారి మెట్ల మార్గం అక్కడ ఎస్డి టోకన్లు తీసిస్తామంటూ కూడా సరే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు అంటే ఒక ఆటోకి దాదాపు 6 నుంచి 8 మందిని ఎక్కించుకొని అధిక లోటుతో కూడా వెళ్ళే క్రమం అయితే కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఆటో వాళ్ళు దాదాపు ఒక ఆటోకి 4 నుంచి 6-8 వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ భక్తులు ఫిర్యాదులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఆ యొక్క ఆటో వాళ్ళు కూడా ఓవర్ స్పీడ్తో వెళ్ళడంతో కూడా సరే అక్కడ యాక్సిడెంట్లు జరిగి గాయాలు పాలైన పరిస్థితి కూడా ఉంది. అయితే భక్తులు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ కూడా స్పందించింది. అక్కడ ఏదైతే టీటీడీ అధికారులు కూడా పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఆటో వాళ్ళ వల్ల వస్తున్నట్టు ఇబ్బందులను కూడా గురవుతున్నట్టు కూడా సరే వాళ్ళ దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సరే స్పందిస్తూ ఏదైతే శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి ఎస్ఎస్టీ టోకన్లని తాత్కాలికంగా ఏదైతే శ్రీవారి మెట్ల మార్గం ముందు ఉన్నటువంటి ఏదైతే శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్నటువంటి ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వద్ద ఆలయం లోపల ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ లోపల ఎస్డి టోకన్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని కూడా సరే భావించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కూడా సరే టీటీడీ లేఖ అయితే రాసిన పరిస్థితి. అది అక్కడ ఎస్డి టోకన్ని ఇవ్వడానికి తమకి ప్లేస్ కేటాయించాలంటూ కూడా సరే వాళ్ళు అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి లేఖ రాసింది గత నెలలో. అయితే ఈ లేఖ మీద కూడా స్పందిస్తూ కూడా సరే టీటీడీ కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే అనుమతిస్తూ కూడా సరే లేఖ రాసిన పరిస్థితి అయితే అయితే శ్రీవారి భక్తులకు ఇక మీదట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏదైతే శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల ఏదైతే పార్కింగ్ ప్లేస్ పక్కన ఉన్నటువంటి స్థలంలో ఎస్డి టోకన్లకు కావాల్సినటువంటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ టోకన్లు వేసుకొని ఇక్కడ నుంచి నేరుగా స్వామివారి దర్శనానికి నడిచి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆటోలో శాతం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి భక్తులు కూడా దోపిడీకి గురవకుండా ఉండొచ్చు అనేసి కూడా సరే టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు అయితే తిరుపతి ఏదైతే రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతం నుంచి ఉచిత బస్సులను కూడా సరే గతంలో ఒకటి నడిచేది. అయితే ఈ క్రమంలో అయితే కొద్ది రోజులు కూడా సరే ఉచిత బస్సులు లేకపోవడంతో కూడా సరే ఈ ఆటో వాళ్ళ చేతుల్లో కూడా సరే భక్తులు దోపిడీకి గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని గ్రహించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే బస్సులను ఉచితంగా అందించాలంటూ కూడా సరే విరాళం రూపంలో ఒక 10 బస్సులను కూడా సరే అందించాలంటూ కూడా సరే కోరిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే త్వరలోనే ఉచిత బస్సులు కూడా అందుబాటులో కూడా రానున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అలిపిరి మెట్ల మార్గం వైపు కూడా సరే తిరిగి అయితే ఎస్ఎస్టీ టోకన్లు ఇచ్చే విధంగా కూడా సరే చర్యలు చేపట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరా